సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, అది విన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకుల వెర్షన్. సో కేసీఆర్ కేంద్రంతో సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి రావాల్సినటువంటివి సరిగా రాబట్టలేకపోయారు. అండ్ రేవంత్ సరైనటువంటి సంబంధాలు, ఈవెన్ దో ఆయనకి విమర్శలు అంటే మోదీతో అంటగాగుతున్నారు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడాను వాటిని లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా సరైనటువంటి సత్సంబంధాలను నడుపుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈసారి భారీగా ఏమైనా కేటాయింపులు ఉండొచ్చేమో అనేటువంటి ఒక ఇది వ్యక్తపరుస్తూ, దానికి జోడింపుగా యూపీ, ఎంపీ, తర్వాత ఏపీ, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రేమ మోదీ ఏదైతే చూపిస్తున్నారో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చూపిస్తుందో అది తెలంగాణ పైన ఖచ్చితంగా లేదు అని అయితే వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. సో ఈసారి ఏమైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు ఏమైనా కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందా? మీ అంచనాలు ఏంటి? అందరికీ నమస్కారం. డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ఫెయిర్ ఎలకేషన్ ఆఫ్ బడ్జెట్ తెలంగాణకు అనేది డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ 10 years 12 years నుంచి ఎలాగో ఎట్లయితే ఇచ్చారో దగ్గర దగ్గర 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టారో ఆ విధంగా దానికంటే ఎక్కువగా ఇది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని ప్రపోజల్స్ పంపించారు. ఎస్పెషల్లీ RRR కానీ, లేకపోతే రైల్వే కనెక్టివిటీస్ కానీ, లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పంపించారు. ఈవెన్ మూసీ కూడా ఉన్నట్టుంది వాళ్ళు, అంటే డిపిఆర్ పంపించడం లేదో తెలియదు కానీ తర్వాత దానికి వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా పంపిస్తే, ఆన్ టైంలో పంపిస్తే దాన్ని అవన్నీ కూడా బడ్జెట్లో అలొకేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పంపించకపోతేనే ప్రాబ్లం. అది పంపించకుండా ఒక బురదజల్లే ప్రయత్నం చేస్తే మరి అది వచ్చే అవకాశాలు ఉండవు కదా. సో రైల్వే కనెక్టివిటీ చూస్తే రైల్వేస్ అన్ని కూడా డెవలప్ అవుతా ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ చూస్తే విపరీతమైన డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఈవెన్ మన గ్రీన్ ఫీల్డ్ ఏదైతే హైవేస్ ఉన్నాయో వాటి కోసం కూడా బడ్జెట్ కేటాయిస్తారు. ముఖ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు, దగ్గర 80,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి రోడ్ డెవలప్మెంట్ కోసం. సో అలాంటిది అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో డెఫినెట్గా ఈ బడ్జెట్లో వాటిని కేటాయించే అవకాశాలు ఉంటాయి. సో ఐఎమ్ షూర్ తెలంగాణ డెవలప్ అవుతుందంటే బడ్జెట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటాయించలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దగ్గర 5-6 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళు అడిగింది, ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది అడిగినా కూడా అది కంటిన్యూస్గా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వస్తూనే ఉంటాయి. సో అదంతా కూడా ఏంటంటే ఎంతసేపులో కూడా వృద్ధ చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా, లేకపోతే ఈ రోజు కనిపించే ఇంత పెద్ద రోడ్లు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ లేకపోతే గ్రామాల్లో కానీ ఈ రోడ్లు వచ్చినాయంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగితేనే వచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ అడిగితే వచ్చిందా, కేసీఆర్ గారు అడిగితే వచ్చిందా? ఇది కంటిన్యూస్ డెవలప్మెంట్. ఇదంతా కూడా తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఈ డెవలప్మెంట్ కంటిన్యూస్గా ఉండాలని ఆలోచనతోటి లాస్ట్ టైం బడ్జెట్లో చూస్తే ఒక గ్రోత్ ఇంజన్లు కూడా ఒక 4 గ్రోత్ ఇంజన్లు కూడా ప్రకటించారు. సో ఆ గ్రోత్ ఇంజన్లో భాగంగా చాలా వరకు చాలా రకాల బడ్జెట్ తెలంగాణ కూడా అలొకేట్ అయింది. ఈవెన్ మున్సిపాలిటీస్ కానీ లేకపోతే పట్టణ డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఏదైతే స్మార్ట్ సిటీస్ కానీ లేకపోతే మిగతా బడ్జెట్ ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే ముందుగా ఏదైతే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అగ్రికల్చర్కి ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. దగ్గర 1,000 కోట్ల రూపాయలు రైతులకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, ఇది పిండి బస్తాల మీద, ఈ వాటి మీద. సో ఆ విధంగా తర్వాత సెకండ్ గ్రోత్ ఇంజిన్ డెవలప్మెంట్ పరంగా, తర్వాత థర్డ్ది ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఫోర్త్ది ఇది ఎక్స్పోర్ట్స్ పరంగా. ఇవన్నీ చూస్తే భారతదేశంలో అన్ని దేశాల కంటే కూడా గ్రోత్, హైయెస్ట్ గ్రోత్ ఈ భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే దగ్గర జీడిపి 7.4% నమోదైందంటేనే అర్థమవుతా ఉంది. మిగతా దేశాలు ఎక్కడ కూడా అన్ని కూడా ఇష్యూస్లో ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి. అలాంటిది భారతదేశంలో ముందుకు పోతా ఉందంటే డెఫినెట్గా అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈరోజు మరి ఇంత పెద్దగా 7.4% అభివృద్ధి జీడిపి నమోదైందంటే డెఫినెట్గా అన్ని సెక్టర్స్లో కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఎక్స్పోర్ట్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈవెన్ అమెరికా 50% మన మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా మనం ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా డైవర్సిఫై చేసి మిగతా దేశాలకి మనం పంపిస్తా ఉన్నామంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు
ఆ డెవలప్మెంట్ కనపడతా ఉంది, ఆ గ్రోత్ కనపడతా ఉంది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ లెస్ దాన్ 1.5% ఉంది. ఇన్ఫ్లేషన్ చెప్పాలి, ద్రవ్యోల్బణం రేట్లు ఎక్కడ కూడా పెరగట్లేవు. సో అలాంటిది వేరే దేశాల్లో విపరీతమైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి, క్రైసిస్ లో ఉన్నారు, అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఇండియాలో అలాంటి లేనే లేదు. సో అలాంటిది ముందుకు పోతుందంటే డెఫినెట్ గా అన్ని రకాల సెక్టర్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకోని ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పారు, వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే కేసీఆర్ గారు చెప్పిన హామీలు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మనకు తెలుసు, నీళ్లు నిధులు ఉద్యోగాలు అనుకుంటే అవి ఎక్కడ కనిపించలేదు. మరి అక్కడ కనిపించకపోతేనే కదా ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకొచ్చుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేశారు.